వేదన, చాలా బాధకు గురయ్యాను. సరే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, తప్పకుండా దేవుడు వల్ల ఇవ్వగలమని నమ్మకంతో దేవుని పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇంకా డాక్టర్స్ చెప్పిన సజెషన్ ప్రకారం ఒక 6 నెలలు మీరు ఆగితే బాగుంటుంది అన్నప్పుడు మేము డాక్టర్ సజెషన్ని పాటించాము అనమాట. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కూడా ప్రతి నెల చెక్ చేసుకోవడం జరుగుతుంది, ఏమి పాజిటివ్ రావట్లేదు, చాలా బాధేస్తుంది. అసలు ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి అంటే అనిపిస్తుంది, ఒక లేడీకి ఖచ్చితంగా అనిపిస్తుంది నేను అసలు బిడ్డకి జన్మనిస్తాను. ఒక తీవ్రమైన చాలా డేస్ ఏమో అయిపోలేదు, ఇంకా దేవుడు ఇస్తాడని నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని ఒక బాధ, అసలు నాకు గర్భఫలం వస్తుందా, బిడ్డలు ఇస్తాడా దేవుడు, నేను పిల్లల్ని కలగానా అన్న ఒక ప్రశ్న నాలో ఎప్పుడు ఉండేదన్నమాట. అలా చాలా బాధపడిపోతే టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉన్నాము. కానీ ఒక్కో సమయం వచ్చేసరికి అసలు టాబ్లెట్స్ మీద కూడా విసుగు పుట్టేసింది. చేస్తే దేవుడే కార్యం చేస్తాడు, లేదంటే లేదు అని దేవుని అంటి పెట్టుకొని దేవునితో నడవడం జరుగుతుంది. అది కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నేను ప్రేర్ చేసుకున్నానండి. గర్భఫలం నిమిత్తం అన్నిటి నిమిత్తం ప్రార్థన చేసుకుంటాను. దేవుడు సన్నిధిలోని కీర్తనలు అధ్యాయంలో మాట్లాడాలి ఏంటంటే మీరు కుమారులు కలిగి తృప్తిలో ఉండదు అని చెప్పారనమాట. సో నాకు ఆ ఇయర్లోనే ప్రభు ఈ సంవత్సరం జనవరిలో వాగ్దానం ఇచ్చారు. జనవరిలో ఇచ్చారు, 2024 సంవత్సరం జనవరిలో ఇచ్చారు వాగ్దానం. డిసెంబర్ వచ్చేస్తుంటే నేను దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నువ్వు జనవరిలో వాగ్దానం చేశాను, ఇప్పటి వరకు నేను ఎన్నిసార్లు చెక్ చేసుకుని నెగిటివ్ వస్తుంది అని చెప్పి నేను నా బర్త్డే డిసెంబర్ 31 తారీఖు నా పుట్టినరోజు. ప్రభా ఇదిగో నేను పుట్టినరోజు చెక్ చేసుకుంటాను, మీరు నాకు గిఫ్ట్ కింద గర్భఫలం ఇవ్వండి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అప్పటికి ప్రార్థన చేసుకున్నాను కానీ ఎక్కడ వచ్చిన డౌట్, ఇప్పటి వరకు పాజిటివ్ రాలేదు కదా, వస్తుందా అని అలాగే ఉండిపోయాను. ఆశ్చర్యకరమైన రీతిగా దేవుడు ఆ సంవత్సరం ఎండైపోతుంది కూడా గంటల్లో అనంగా నాకు గర్భఫలాన్ని కన్ఫర్మ్ చేశానండి. ఆ విధంగా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇవ్వడం అనేది జరిగింది. నాకు దేవుడి వాగ్దానం కదా, మీరు కుమారులు కలిగి తృప్తి నొందుతారు. బయట వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు, అబ్బాయిని ఇస్తారు, అమ్మాయిని ఇస్తారు, దేవుడికి అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టారు అందరూ అనుకున్నప్పటికీ నాకు లోపల ఒక కన్ఫర్మేషన్ ఉండిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ నీకు కుమారులు ఇస్తానని చెప్పేశారు కాబట్టి నాకు. కాకపోతే నేను ఎవరి దగ్గర ఏ మాట కూడా మాట్లాడలేదండి. అలాగా నాకు వివాహం అయిన తర్వాత ఈ కుటుంబాలు కూడా మాకు దూరంగా ఉంటాయి. అవి వేరే సంస్థలు ఎప్పుడైనా చెప్తాను. ఆ విధంగా వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా నా భర్త నన్ను చూసుకున్నారు. ప్రెగ్నెన్సీ అంతా కూడా నా భర్త నన్ను చూసుకున్నారు అనమాట. అలాగా ఇది నేను ప్రార్థన ఒకటే చేసుకున్నానండి. నాకు డెలివరీ అంటే భయం. ప్రభువా ఏషియాగ్రంథం ఏముంటుందంటే ఆమెకి నొప్పులు రాగానే బిడ్డ బయటకు వచ్చేసింది అని ఉంటున్నది. నేను అదొక్కటే పట్టుకొని ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నేను డెలివరీకి నొప్పులు పడతానో లేదో తెలియదు, ఎలా డెలివరీ అవుతుందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కాబట్టి ఇంకొంచెం భయం ఉండేది. దేవుడిని అడిగేదాన్ని, ప్రభా నొప్పులు వచ్చిన వెంటనే బిడ్డ బయటకు వచ్చేయాలి అని ప్రార్థన చేసుకునేదాన్ని నేను. ఆ విధంగా ప్రెగ్నెన్సీ అంతా కూడా దేవుడు కాచి కాపాడారు. ఆ తర్వాత 9వ నెలలో ఉమ్మని రిలీజ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ అయిపోయింది అనమాట. వాళ్ళ పెయిన్స్కి టాబ్లెట్ ఇచ్చారు. అయితే నేను పెయిన్స్ పడుతూ ఉన్నాను కానీ అవి పెయిన్స్ అనేది నాకు తెలియదు. అయితే డాక్టర్ కొంచెం ఇంటెన్స్ ఎక్కువయ్యేసరికి డాక్టర్ వచ్చి చెక్ చేసి నన్ను లేబర్ రూమ్కి తీసుకున్నారు. లేబర్ రూమ్కి వెళ్ళిన 10-15 నిమిషాల్లో బిడ్డ బయటకు వచ్చేసారు. నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాను కదా, నాకు నొప్పులు వచ్చిన వెంటనే బిడ్డ బయటకు వచ్చారు. ప్రభాని ఆశ్చర్యకరమైన రీతిగా నార్మల్ డెలివరీ ఇచ్చారు. ఆ దేవుడు ఏ విధంగా అడిగానో అదే విధంగా డెలివరీ అనేది చేశారనమాట. పగలు రాత్రి చిన్నపిల్లల ఇంట్లో ఉంటే ఎలా చూస్తారో తెలుసు కదండి. వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, లెగుస్తూ ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు క్లాత్స్ మారుస్తూ ఉంటారు. చిన్నపిల్లలకి డైపర్లు మార్చలేము. నేనేమో అప్పుడే డెలివరీ అయ్యాను కాబట్టి చాలా వీక్గా ఉంటాను. మా హస్బెండ్ పిల్లలకి కొంచెం 3 నెలలు వచ్చేంత వరకు కూడా పగలు రాత్రి బిడ్డని నన్ను ఒక తల్లి చూసుకున్నట్లుగా చూసుకున్నారండి. ఈ విధంగా ఈ బిడ్డని వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి జాండీస్ వచ్చింది. జాండీస్ అంటే కాలర్లు వచ్చినాయండి. కాలర్లు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తే ట్రీట్మెంట్ ద్వారా మామూలుగా తగ్గిపోతుందని చెప్పారు. అమ్మ పెట్టుకున్నాను.
సంవత్సరం మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి వచ్చింది. ఆమె కూడా నాకంటే ఒక 2 months ముందర డెలివరీ అయింది, కుమారుడు పుట్టాడు. అయితే ఆ బిడ్డకి జాండీస్ వచ్చినప్పుడు ఆ బిడ్డని బాక్స్ లో పెట్టాల్సి వచ్చిందండి. అది చాలా ఖర్చుపోతున్న పని. మా పరిస్థితి అంత స్తోమత అయితే మాకు లేదు. కానీ దేవుడికి ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో ఏమీ కూడా లేకుండా దేవుడు ఆ బిడ్డని తప్పించాడండి. అలాగే ఆ బిడ్డ పుట్టిన మొదలుకొని మొన్ననే అని చెప్పారు కదా, ఆగస్టు 6వ తారీఖు నుంచి 6వ తారీఖున సంవత్సరం నిండింది అనమాట. ఈ సంవత్సరం అంతా కూడా నేను మర్చిపోవచ్చు కానీ, నా భర్త మర్చిపోవచ్చు కానీ, దేవుడు మాత్రం నా బిడ్డని కంటి పాప, నేను ముట్టిన వాడు నాకు అనుకుంటే ముట్టినట్లు అని చెప్పినట్టుగా ఒక కంటి పాపలాగా దేవుడు నా బిడ్డని కాచి కాపాడాలని. సో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, నాకు ఇచ్చిన కుమారుని బట్టి, నా కుమారుడికి ఇచ్చిన ఆయుష్ని బట్టి, దీర్ఘాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, నాకు దేవుడు ఇచ్చిన నాకు మంచి భర్తను బట్టి, అలాగే మాకు ఇచ్చిన ఆత్మీయులు ప్రమోదన్య శ్రేణిని బట్టి వీళ్ళ మాకు ఎక్కువ పరిచయం లేదండి. మా డెలివరీ అవుతుంది అనగా మాకు వచ్చారనమాట మా ఇంటి పక్కకి. చాలా తక్కువ సమయంలోనే మాకు చాలా ఆత్మీయులు అయిపోయారు. ఎక్కువ సమయం వాళ్ళు అక్కడ లేకపోయినప్పటికీ మేము గురువారం నుంచి వచ్చామండి. ఎంతో ప్రేమతో వాళ్ళు ఎంతో ఆత్మీయంగా ఉండడం బట్టి, వాళ్ళు చూపించిన ప్రేమను బట్టి, వాళ్ళ కేరింగ్ బట్టి వాళ్ళ కోసం అంత దూరం నుంచి ఇప్పుడు రావడం జరిగిందండి. సో అలాగే దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయమైన ప్రమోదాన్ని బట్టి, శైలిని బట్టి, స్మైలింగ్ బట్టి దేవుడికి మనస్ఫూర్తిగా ఈ ఈమెయిలన్నీ మన దేవుడు చేశాడండి. వీటన్నిటిని బట్టి మహోన్నతుడైన దేవుడికి మనస్ఫూర్తిగా మీ అందరి సాక్షిగా నేను కృతజ్ఞతాస్తుతున్నాను సమర్పించాలని. ఇచ్చిన సాక్షి దేవుడు దేవుడి సాక్ష్యం దీవించుగాక. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.